హలో హలో నమస్తే జగనన్న, మనకి మైలేజ్ వచ్చే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. ఏం రామాబో ఏమది? ఈ మధ్య కాలంలో అఘోరి రష్మిక కిడ్నాప్ వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతున్నది. వాడు రష్మికను మన పార్టీ ఆఫీసు ముందు నుండి తీసుకెళ్లాడు. నేను నా కళ్ళారా చూశాను. నువ్వు వెంటనే ఆ అఘోరి గాడిని పట్టుకుని రష్మికను విడిపించాలి. అప్పుడు నీకు మన పార్టీకి మైలేజీ వస్తుందని మనవి చేస్తున్నా. ఇలాంటి విషయాలు ఇంత లేటుగానే చెప్పేది. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా. అఘోరిగాడు సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొచ్చి నడి రోడ్డు మీద బట్టలోడ తీసి నిలబెడతా. అవసరం లేదు, వాడిని పట్టుకుంటే చాలు. వాడు పెద్దగా బట్టలు వేసుకోడు. నువ్వు ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరమని మనవి చేస్తున్నా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. రే అఘోరి, దగ్గరికి వచ్చి ఇలా 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 వచ్చే. ఏ జగనన్న, నువ్వు వచ్చావా? రాననుకున్నావా, రాలేననుకున్నావా? అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏ ఊరైనా వస్తా, ఏ సెంటర్కైనా వస్తా, ఏ గడపైనా తొక్కుతా. నరకడం మొదలు పెడితే వరుసలు చూడను. జగనన్న, ఈ చెల్లి కోసం వచ్చావా అన్న? అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిజరవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకు రనా, కలతై ఉన్నావంటే కథనవనా. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. అఘోరిగాడికిది చావు దినం. జై జగనన్న అంటూ ఫ్యాన్స్ కోలాహలం. అబ్బబ్బా, ఆపండి మీ అన్న చెల్లెళ్ళ డప్పు కాదు. నీ తుప్పు వదిలిస్తాయేమనుకున్నావు? మర్యాదగా నా చెల్లెమ్మను వదిలిపెట్టు. వదలకపోతే ఏం చేస్తావు? టాప్ హీరోసే నన్ను ఏం పీకలేకపోయారు. అఘోరిషిను గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇదే మాదిరి ఉండదు. నన్ను ఒకవైపే చూసినావు, రెండో వైపు చూడాలి అని అనుకోకు. తట్టుకోలేవు. జగనన్న డైలాగ్ ఆచరించి సూపర్, వావ్ కేక. శత్రువు దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడుతున్నావు. అసలు ఏం చూసుకొని నీకు ధైర్యం? ధైర్యం అనేది నా బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫుల్ పులివెందుల పులి ఇక్కడ. ఎవరైనా రాలే, ఎంతమంది అయినా రాలే, ఈ జగను ఆదరడు బెదరడు అని చెప్తా ఉన్నా. మరి ఇంత పొగరని అందరూ అన్నా, అది మాత్రం నా నైజం. చెగువాని కొందరు అన్నా, అది నాలో మేనరిజం అని చెప్తా ఉన్నా. ఈవేళ అలా ఉంటావు కాబట్టి నీకు దెబ్బ పడింది. దెబ్బ తగిలింది తీసుకున్నా నాకు టైం వస్తుంది. నేను తిరిగి కొట్టే దెబ్బ ఎలా ఉండదో తెలుసా? నేను తిరిగి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని చెప్తా ఉన్నా. అబ్బా అబ్బా, మా జగనన్న సూపర్ అన్న. ఆ దెబ్బ ఈ అఘోరి గారిని కొట్టి నన్ను తీసుకెళ్ళి త్వరగా. రష్మిక, ఏంటి వాగుతున్నావు? నోరు మూసుకొని కూర్చో. పోనీ రష్మికని ఏమనకు పోనీ. మరి నన్ను కొట్టమని నిన్ను రెచ్చగొడుతుంటే ఏమనాలి? బాటిల్లో నీరు ఏంటి? బాటిల్ నీరు కావాలా? అది కదబ్బా. బాటిల్లో నీరు బాటిల్లో ఉన్నంత వరకే. ఒకసారి బాటిల్లో నీరు కింద పడితే బాటిల్లోకి రావు. అయినా మాకు బాటిల్ నీళ్లతో పని లేదు. మేమిద్దరం తాగేది నదులు చెరువుల్లో నీరే. చివరికి ఈడు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు జగనన్న. అడ్డమైన చెరువుల్లో నీళ్లు తాగిస్తున్నాడు. అదేమంటే డబ్బులు లేవంటున్నాడు. అసలు దీనంతటికి కారణమా బాబు? ఒక్క హామీ కూడా అమలు చేయడు. అదే ఈ జగనన్నను గెలిపించుంటే నీకు 15,000 మీ అమ్మలకు 45 ఏళ్ళు దాటుంటే వాళ్ళకు 15,000 వచ్చుండేవి ఈ సంవత్సరానికి. మీ అన్నలు తమ్ముళ్ళు డ్రైవర్లు అయి ఉంటే వాహన మిత్ర కింద వాళ్ళకు 10,000 వచ్చిండేటివి ఈ సంవత్సరానికి. మీ బాబాయిలు మావయ్యలు రైతన్నలైతే వాళ్ళకి సంవత్సరానికి 20,000 వచ్చిండేటివి. ఇవన్నీ ఎలా వచ్చేవో తెలుసా? నేరుగా రష్మిక అకౌంట్లోకి, నేరుగా అఘోరిగాడి అకౌంట్లోకి నేరుగా పడిపోయేవి. నీ హయాంలో డబ్బులు బాగానే వచ్చాయి. అప్పుడు మేం సోమరిపోతుల్లాగా తిరిగాం. మాకు పథకాల కన్నా అభివృద్ధి ముఖ్యం.
బాబు గారు అమరావతిని కట్టి అభివృద్ధి చేస్తారు. ఏంది చేసేది? అమరావతి పేరుతో ఇంకో 4 ఏళ్ళు గడిపేస్తాడు. ఇదిగో నీకు పథకాలు రాక ఇలా కిడ్నాపులు చేస్తా ఉన్నావు. అదే నేను ఉంటే ఈ రష్మికను కిడ్నాప్ చేసేవాడివే కాదు. కొంచెం లేట్ అయినా సరే అన్ని పథకాలు ఇస్తామని బాబు గారు అంటున్నారుగా. ఉన్నపోతే ఈయనంటే దూడను కట్టేయమన్నారంట. అలా ఉందా పెద్ద మనిషి మాట్లాడే మాట? ఇవన్నీ జరిగే పనులు కావు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు సంవత్సరం అయిపోయింది. ఇలాగే ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంకో 4 ఏళ్ళు అయిపోతాయి. అప్పుడు మీ అందరి కలల ప్రభుత్వం ఈ జగనన్న, మీ బిడ్డ ఈ జగనన్న వస్తాడు అని చెప్తా ఉన్నా. అలాగే నువ్వు కూడా కళ్ళు మూసుకుని 4 ఏళ్ల తర్వాత వచ్చి రష్మికను తీసుకెళ్ళు. అమ్మో 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 జగనన్న, నన్ను వీడు వదిలేలా లేడు. రక్షించు, వీడి గబ్బు నేను భరించలేను. ప్లీజ్ అన్న కాపాడు. ఏ యగోరి, నా మంచితనాన్ని చేతగానితనంలా చూడకు. నీ వల్ల అస్సలు ఏం కాదు. వెళ్ళిపో ఇక్కడి నుండి. రే యగోరి, ఇక్కడి నుండే కాదు, వై నాట్ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా నా స్పీడ్ ఇలానే ఉంటుంది. నీకు సవాలు విసురుతా ఉన్నా. నీకు ధైర్యం ఉందా? నన్ను అడ్డుకునే ధైర్యం ఉందా? నన్ను ఎదిరించే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో నువ్వు రా, ఎక్కడైనా సరే. నా మంత్రాలతో హీరోలను, సెలబ్రిటీస్ ని భయపెడుతూ వచ్చాను. ఏం నీకు భయం లేదా? సోనియా గాంధీని భయపెట్టి ఢిల్లీనే గడగడలాడించిన గుండెరా నాది. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. నాకు అవతల చాలా మీటింగ్స్ ఉన్నాయి. త్వరగా నీ విషయం తేల్చు. ఇప్పటి వరకు ఈ జగన్ 1.0 చూసినావు. నాకు తిక్క రేగింది అని అంటే 2.0 చూపించాల్సి వస్తుంది. 2.0 చూపించాల్సి వస్తుంది. అది చూడటానికి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. సిద్ధమా? వద్దు, తీసుకెళ్ళు. నీ చెల్లి రష్మికను తీసుకెళ్ళు. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఇదిగో చిట్టలే దగ్గరికి వచ్చి ఇలా వచ్చి. అరే ఇదేంటి ఈ అంబటి ఈ టైంలో చేస్తా ఉన్నాడు మళ్ళీ ఫోన్? జగనన్న, ఇక్కడ మన కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు, కేసుల్లో ఇరుక్కున్నారు. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడే వస్తా ఉన్నా. ఈ రష్మిక సంగతి తర్వాత చూస్తా. అదేంటి జగనన్న, ఈ రష్మికను తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతున్నావు? ఈ జగనన్న 2.0లో నాకు కార్యకర్తలే ముఖ్యం. వారి మీద ఈగ పడినా నేను ఊరుకోను. నాకు టైం లేదు. నేను పోతా ఉన్నా. బాయ్. వెళ్ళొస్తా. బాయ్. జగనన్న ఎంత పని చేసావు జగనన్న. అయ్యో.